ఉత్తరాఖండ్ జిమ్ ట్రైనర్ దీపక్ తీరు నేటి యువతకు గొప్ప మార్గదర్శకమన్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో తనను కలిసిన దీపక్ ని అభినందించారు రాహుల్. ఉపాధి హామీ పేరు మార్పుపై మోదీ సర్కార్ వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదన్నారు కాంగ్రెస్ నేతలు. కేరళలో ధరల పెరుగుదలను నిరసిస్తూ పినరయి సర్కార్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ఆందోళనలు చేపట్టింది. ఉత్తరాఖండ్ కి చెందిన జిమ్ ట్రైనర్ దీపక్ ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఎల్ఓపి రాహుల్ గాంధీని కలిశారు. గత నెల 26న జరిగిన ఘటన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కోట్ ద్వారాలో బాబా స్కూల్ డ్రెస్ దుకాణం నడుపుతున్న 70 ఏళ్ల వకీల్ అహ్మద్ పై బజరంగ్ దళ్ నేతల దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు దీపక్ ను అభినందించారు. దీపక్ ఐక్యత, సోదరభావం, ధైర్యానికి ఉదాహరణగా నిలిచారని చెప్పారు రాహుల్. దీపక్ వ్యవహరించిన తీరు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. जो भी कुछ ये मैटर हुआ है उन्होंने मेरे को समझाया है, मेरी फैमिली से, मेरी वाइफ से उन्होंने बात करी है, मेरे को तसल्ली दी है कि दीपक जी कोई दिक्कत वाली बात नहीं है, कोई आपने गलत काम नहीं किया है, आपने अच्छा काम किया है और मैं आपको आपके कोर्ट द्वारा आकर आपकी जिम की मेंबरशिप लूँगा और आपसे मिलूँगा। तो मेरे को ये देखकर बहुत खुशी हुई है कि राहुल जी अगर मेरे जिम में आएंगे, मेरी मेंबरशिप लेंगे तो मेरे को बहुत ज़्यादा खुशी वाली बात है। ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ పూర్తిగా నీరుగార్చిందని మండిపడ్డారు కర్ణాటక ఏఐసిసి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా. ఎంజీ నరేగా ఉన్న పేరును మార్చి విబీజీ రామ్జీ బిల్లును తీసుకురావడం అంటే ఇది కాంగ్రెస్ పైన దాడి కాదని, దేశంలోని నిరుపేదలపై చేసిన దాడి అని చెప్పారు ఎంపీ రణ్దీప్. The Congress party had given a solemn guarantee to the scheduled castes, scheduled tribes, backward classes, minorities and general category poor that they will have a right to demand employment. That right has been demolished and taken away by abolishing Manrega. This is not an assault on Congress, this is an assault on the poor of the country and we will continue to fight this fight. కేరళ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ జేపీ మాథర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సచివాలయం ముందు 24 గంటల నిరసన కార్యక్రమం తలపెట్టారు. కేరళలో ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియజేశామన్నారు ఎంపీ జేబీ మాథర్. So today taking the crores of women of Kerala who are the most affected by the price rise because their budget is affected. Protesting against Pinarayi Vijayan government, against their mismanagement. They do not do any market intervention, miserable failure in terms of bringing prices down, everything. ఉపాధి హామీ పేరు మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు కాంగ్రెస్ నాయకులు.